ఆలోచన మరియు శీలము. మనిషి తాను మనసులో ఏది ఆలోచిస్తాడో అదే విధంగా మారుతాడు అన్న నానుడి తన మొత్తం శరీరానికే కాదు, సంపూర్ణంగా తన జీవితంలోని ప్రతి పరిస్థితికి వర్తిస్తుంది. ఒక మనిషి తాను ఏది ఆలోచిస్తాడో ఖచ్చితంగా అదే అతని వ్యక్తిత్వం, అతని ఆలోచనల సమూహారమే. విత్తనం లేకుండా మొక్క ఎలా అయితే మొలకెత్తదో అదేవిధంగా మనిషి చేసే ప్రతి చర్య అతని ఆలోచన పర్యవసనమే. ఆలోచన లేకుండా ఏ పని జరగదు. ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేసే పనులకే కాకుండా అనాలోచితంగా చేసే అన్ని పనులకు వర్తిస్తుంది. ఆలోచన పుష్పమే చర్య, బాధ, సంతోషాలు దాని ఫలాలు. ఈ విధంగా మనిషి తన స్వయంకృతంతో తీపి మరియు చేదు ఫల సాయం చేసుకుంటాడు. మనసులో ఆలోచనే మనసు తయారు చేసేది. నిర్మాణమైన లేదా ధ్వంసమైన అది మన ఆలోచన ఫలితమే. ఎద్దు వెనుక ఎలా అయితే చక్రం వస్తుందో అలాగే మనిషి దురాలోచన వెనుకనే అతని బాధ కూడా వెంబడిస్తుంది. అదే తమ ఆలోచన మంచిదైతే సంతోషం తన నీడలా ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది. మనిషి మంత్రాలతో పుట్టుకు రాలేదు. ఒక పద్ధతి ప్రకారం ఎదుగుతాడు. చర్య మరియు దాని ఫలితం భావ్య ప్రపంచంలో ఎంత ఖచ్చితంగా కనిపిస్తుందో ఏ మార్పు లేకుండా అంతే ఖచ్చితంగా మనస్సు అంతరాళంలోనూ ఉంటుంది. ఉన్నతమైన దివ్యమైన వ్యక్తిత్వం దయతోనో లేదా అదృష్టంతోనో వచ్చేది కాదు, అది వీలయ్యేది. ఒక ఆశయం కోసం దివ్యమైన ఆలోచనలను కలిగి ఉండి అలుపెరుగని కృషి చేయడం వల్లనే. అదేవిధంగా చెడు ఆలోచనలతోనే సమయాన్ని గడిపితే వచ్చే ఫలితమే నీచమైన పశువు లాంటి వ్యక్తిత్వం. తన ఉన్నతికి నాశనానికి మనిషే కారకుడు. తన ఆలోచన అనే కర్మాగారంలో తనను తాను నాశనం చేసుకునే ఆయుధాలు తయారు చేసుకుంటున్నాడు. కానీ అదే చోట తనకు శాంతిని, శక్తిని మరియు సంతోషాన్ని కలిగించే దివ్య సౌధాలు నిర్మించేందుకు కావలసిన పనిముట్లను తయారు చేసుకుంటున్నాడు. సరైన ఆలోచనలను సవ్యంగా క్రమ పద్ధతిలో వాడుకొని మానవుడు దివ్యమైన పరిపూర్ణమైన వ్యక్తిత్వం వైపు ఎదుగుతాడు. ఇదే దురాలోచనలను ఇష్టారాజ్యంగా మనసులోకి రాణిస్తే మృగం కంటే దిగజారిపోతాడు. ఈ రెండు హద్దుల మధ్యనే మిగిలిన అన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి. వాటిని తయారు చేసేది మరియు శాసించేది మానవుడే. ఆత్మకు సంబంధించి కనుగొనబడిన అన్ని నిజాలలో అతి అందమైనది, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి జాగ్రత్తగా కాపాడినది ఇదే. తన ఉనికిని, అభివృద్ధికి, పరిసరాలకి, తన వ్యక్తిత్వ వికాసానికి, గమ్యానికి మనిషే ప్రధాన కారణం. దీనికి మించిన ఖచ్చితమైన సంతోషకరమైన దివ్య వాగ్దానం మరొకటి లేదు. శక్తి, తెలివితేటలు, ప్రేమ కలిగి ఉండటం వలన, తన ఆలోచనలపై ఆధిపత్యం ఉండటం వలన మనిషి చేతిలో అతని ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. దీనితో పాటు మనిషి తనకు తాను ఉన్నత స్థితికి చేరుకునేందుకు కావలసిన విధంగా రూపొందించుకునేందుకు అవసరమైన శక్తిని కలిగి ఉన్నాడు. మానవుడు ఎప్పుడు తన పరిస్థితిని తానే మాస్టర్. కానీ తన బలహీన క్షణాలలో దిగులుగా ఉన్నప్పుడు అతను ఒక మూర్ఖపు మాస్టర్. ఒక మూర్ఖుడు ఎలా అయితే తన ఇంటిని పాడు చేసుకుంటాడో తన స్థితిని కూడా అలాగే పాడు చేసుకుంటాడు. కానీ తాను ఎప్పుడైతే తన స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టి తన స్థితికి కారణాలు వెతికి తన అస్తిత్వం దేని మీద ఆధారపడి ఉందో తెలుసుకున్న మరుక్షణం వివేకవంతమైన మాస్టర్గా మారి ఫలప్రదమైన విషయాల వైపు తన శక్తియుక్తులను మళ్లించి విజయాన్ని సాధిస్తాడు. మానవుడు తన అంతర్గత శక్తులను, వాటి సూత్రాలను ఎప్పుడైతే కనుగొంటాడో అప్పుడే ఒక చైతన్యవంతమైన మాస్టర్గా మారుతాడు. అలా మారడానికి కావలసినవి స్వవిశ్లేషణ, దాని ద్వారా నేర్చుకున్న దాన్ని ఉపయోగించడం మరియు అనుభూతి. ఎంతో అన్వేషించినప్పుడే బంగారం, వజ్రాలు ఎలా అయితే లభిస్తాయో అలాగే మానవుడు కూడా
తన ఆత్మ అంతరాళంలో లోతుగా వెతికినప్పుడు తప్పకుండా తనకు సంబంధించిన ప్రతి నిజాన్ని కనుగొనగలడు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఓపికగా కనుగొని దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తన ప్రతి అనుభవాన్ని తనను తాను అర్థం చేసుకోవడానికి వివేకాన్ని మరియు శక్తిని సంపాదించుకునేందుకు వాడుకోవాలి. రోజువారీ జీవితంలోని ప్రతి చిన్న అంశాన్ని సరిగ్గా వినియోగించుకున్నప్పుడు తానే తన జీవితాన్ని తయారు చేసుకునేది, తానే జ్ఞానాన్ని పొందుతాడు. తన ఆలోచనలను ఎప్పటికప్పుడు